హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీకోసం ఒక మంచి బ్యూటీ అండ్ హెల్తీ టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలని ఫుల్ రెసిపీ నేను ఈ వీడియోతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్, అలాగే అల్లం, ఒక తమలపాకండి, ఒక్కటంటే ఒక ఆకు చాలు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. క్యారెట్ అయితే ఒకటైతే సరిపోతుందండి. ఇది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనమాట. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే బీట్రూట్ కూడా ఒక హాఫ్ బీట్రూట్ అనమాట, హాఫ్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలండి. అది ఇందులోనే అల్లం వేసుకొని మెత్తగా, అంటే మనకి ఇది థిక్గా కాకుండా కనీసం ఈ ఒక్క క్యారెట్ అలాగే బీట్రూట్ తోటి కనీసం మనకి హాఫ్ లీటర్ దాకా జ్యూస్ అనేది రెడీ అవుతుంది. పల్చగా పట్టుకోవాలండి, దీన్ని చిక్కగా అయితే ఉంచకూడదు, పల్చగా పట్టుకోవాలి. డేలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇందులో అల్లం వేస్తున్నానండి. ఇది అల్లం అనేది కొంచెం మంటగా ఉంటుంది అనుకుంటారు, బట్ అలా ఏమి ఉండదు. ఫైనల్లీ తమలపాకు ఏంటంటే, ఇప్పుడు ఎండలు కదండి, ఎండల వల్ల ఏంటంటే మనకి ఫుడ్ అనేది డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, త్వరగా అరగడం అనేది చాలా నిదానంగా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లోగా పనిచేస్తుంది. సో అలాంటి ప్రాబ్లం అనేది ఈ తమలపాకు వల్ల దూరం అవుతుంది. ప్లస్ ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వల్ల ఏంటంటే బాగా మనకి స్వెట్ అనేది వెళ్ళిపోయి నీరసం అనేది త్వరగా వచ్చేస్తుంది. సో అలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనకి ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇది మనకి హెల్త్ కోసమే కాకుండా మన స్కిన్కి కూడా మంచి హెల్దీ స్కిన్ లాగా చేస్తుందండి. స్కిన్ అనేది బయట గ్లో కంటే ఇన్సైడ్ అంటే చాలా మంచి హెల్తీగా స్కిన్ అనేది వస్తుంది. సో దీన్ని ఇంట్లో డైలీ కనీసం ఒక హాఫ్ లీటర్ ప్రిపేర్ చేసుకొని ఏ టైంలోనూ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ 4 టైంలో కానీ 6, మీ ఇష్టం వచ్చిన టైంలో తీసుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా మంచిదండి. ఒంట్లో నీరసం అనేది మాయమైపోతుంది ఈ జ్యూస్ వల్ల. దీన్ని పల్చగా పట్టుకోవాలి, ఎక్కువ థిక్గా అయితే వద్దు పొరపాటును కూడా. ఇందులో మనం షుగర్ కానీ గ్లూకోజ్ కానీ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది డైరెక్ట్గా మనం అలా తీసుకోవచ్చు. లేదు మేము స్వీట్ లేకుండా తాగలేము, తాగబుద్ధి కానప్పుడు దీంతో పాటు మీరు గ్రీన్ గ్రేప్స్ కానీ లేకపోతే దానిమ్మ గింజలు కానీ కలుపుకోవచ్చు. లేకపోతే మీరు వేసుకోవాలనుకుంటే లైట్గా ఒక 1.5 స్పూన్ షుగర్ వేసుకోండి. బట్ నేనైతే యూజ్ చేయట్లేదండి. మీరు వేసుకోవాలనుకుంటే కనుక గ్లూకోజ్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇదైతే ఈవినింగ్ వరకు అలా మీరు స్టోర్ చేసుకొని 1 డేలో కంప్లీట్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇదైతే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. బీట్రూట్ క్యారెట్ ఇంకా మంచిది. ప్లస్ తమలపాకు ప్రత్యేకంగా వేసాము అంటే ఈ రెండింటి కాంబినేషన్. తమలపాకు అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం అనేది తమలపాకు రోజుకి ఇలా ఒక్కసారి తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ ఇందులో పిండుకొని తాగితే చాలా అంటే చాలా మంచిది. చూసారు కదండి ఈ వాల్టీ రెసిపీ, బీట్రూట్ క్యారెట్ అలాగే తమలపాకు జ్యూస్. ఇదైతే చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది, అలాగే బ్యూటీ కోసం కూడా వాడబడే జ్యూస్ అనమాట. ఇవాళ రెసిపీ కనుక, ఈ జ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.